ఎన్నికల్లో లబ్ధి కోసమే ఫేక్ వీడియోలు, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పై మండిపడ్డ ఎంపీ లక్ష్మణ్. ఐదో రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. ఇవాళ 3 లోక్సభ స్థానాల్లో క్యాంపెయిన్. కాసేపట్లో నరసాపురంలో సభ. 48 గంటల నిషేధం తర్వాత మళ్లీ ప్రచారం షురు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన. సాయంత్రం రామగుండంలో రోడ్ షో. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో. కాసేపట్లో విడుదల చేయనున్న నేతలు. 6 గ్యారంటీలకు తోడు న్యాయ హామీలు. ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్. ఈసీకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆరోపణ. ప్రాంతీయ ఆకాంక్షల్ని గౌరవిస్తాం, అందులో భాగంగానే టీడీపీతో పొత్తు. లాభ నష్టాల లెక్కలేమీ లేవన్న మోదీ. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే. 2 పార్టీలు ఒకటేనన్న మోదీ. కాంగ్రెస్ ది మావోయిస్టుల ఎజెండా, మతపరమైన కోటాకి ఒప్పుకోం. టీవీ9 రౌండ్ టేబుల్లో మోదీ విసురులు. ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీకి మోదీ. 3 సభలు, 1 రోడ్ షోకి ఏర్పాట్లు. 8, 10 తేదీల్లో తెలంగాణలో పర్యటన. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ చిరుత సక్సెస్. మేక కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత. 5 రోజులుగా కొనసాగిన ఆపరేషన్. బడికి పంపాల్సింది లోకేష్నే. వార్డు మెంబర్గా గెలవని వ్యక్తిని మంత్రిని చేశారు. చంద్రబాబు కామెంట్స్కి అవినాష్ రెడ్డి కౌంటర్. రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు. ధర్మపురి సభలో పాల్గొనున్న సీఎం. సిరిసిల్ల, ఉప్పల్లో కార్నర్ మీటింగ్స్. నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు. భీమ్లీలో 6 అరెస్ట్. కారు, 2 బైకులు సీజ్. విజయవాడలో విజిలెన్స్ అధికారుల దాడులు. భవానీపురంలోని గోడౌన్లో తనిఖీలు. 38 లక్షల విలువైన నకిలీ సిగరెట్ల స్వాధీనం. తెలంగాణలో హోమ్ ఓటింగ్ ప్రారంభం. దరఖాస్తు చేసిన వారు అందుబాటులో ఉండాలన్న ఈసీ. 6వ తేదీ వరకు ఓటేసేందుకు ఛాన్స్. పులివెందులలో వైఎస్ కుటుంబం ప్రచారం. 1,00,000కు పైగా మెజారిటీ ఖాయమన్న దుష్యంత్ రెడ్డి. మళ్లీ జగనే రావాలని కోరుకుంటున్నారన్న దినేష్ రెడ్డి. రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ. అమేథీ నుంచి కేఎల్ శర్మ పోటీ. ఈసారి కూడా పోటీకి ప్రియాంక దూరం. కాసేపట్లో రాహుల్ గాంధీ నామినేషన్. పాల్గొనున్న కుటుంబ సభ్యులు. రాయ్బరేలీ బయలుదేరిన ఖర్గే, రేవంత్. ముంబై వర్సెస్ కోల్కతా. రాత్రి 7:30కి మ్యాచ్. 7వ విజయంపై కన్నేసిన కేకేఆర్.